హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ వచ్చేసి 55 ఇంచెస్ VU ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో అనేది పిక్చర్ అనేది జంప్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే కాల్ బుక్ చేయడం జరిగింది. ఈ కాల్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి మేము కాల్ అయితే బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్లో విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆన్ చేసినప్పుడు మీకు కండిషన్ అయితే చూడొచ్చు. సో కస్టమర్ ప్లేస్లో టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసి కస్టమర్కి అయితే టీవీ అనేది మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్నాం. ఎందుకంటే కస్టమర్ ప్లేస్లో స్క్రీన్ అనేది ఓపెన్ చేసి రిపేర్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ మోడల్లో స్క్రీన్ అనేది ఫెయిల్యూర్ ఉండడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన సర్వీస్ స్టేషన్ కూడా పికప్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసినప్పుడు కండిషన్ అయితే చూడొచ్చు. టోటల్ పిక్చర్ అనేది జంప్ అవుతుంది. VU అని చెప్పేసి వస్తుంది. అట్ ది సేమ్ టైం పిక్చర్ అనేది జంప్ అవ్వడం కింద ఒక వైట్ కలర్ ప్యాచ్ అనేది రావడం జరుగుతుంది. కింద మీకు అబ్జర్వ్ చేయొచ్చు వైట్ కలర్ ప్యాచ్ అయితే. సో ఇది స్క్రీన్ ప్రాబ్లమ్ ఉండడానికి అయితే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో యూజ్ చేసే ప్యానల్ ఏదైతే ఉంటుందో LG ప్యానల్ అంటారు. ఒకసారి మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఏ ప్యానల్ ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇలాంటి LLCD టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇంకా అక్కడ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇక్కడ మోడల్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 55USU134 మోడల్. దీంట్లో వచ్చేసి చెప్పాను కదా స్క్రీన్ అనేది ఫెయిల్యూర్ మోడల్ ఉంటుందని చెప్పేసి. ఒకసారి మీకు ఆఫ్ చేసిన తర్వాత ఇంటర్నల్ మదర్ బోర్డ్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ స్క్రీన్ అనేది ఎలా ఉంటుంది, దీంట్లో ఏ ప్యానల్ అయితే యూజ్ చేస్తారని చెప్పేసి టోటల్ అయితే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మన దగ్గర సోనీ, సామ్సంగ్, MI, VU, TCL, ఐవా ఎనీథింగ్ బ్రాండ్ మన దగ్గర అనేది సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద కూడా మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా క్లోజప్లో అయితే మీకు క్లియర్గా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడొచ్చు. ఇలాంటి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక పవర్ బోర్డ్ అండ్ ఆండ్రాయిడ్ బోర్డ్ ప్లస్ టీకాన్ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే LG డిస్ప్లే అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ ఉంటుంది. సో దీంట్లో అనేది LG ప్యానల్ అనేది యూజ్ చేయడానికి ఉంటుంది. సో LG ప్యానల్ కూడా రిపేర్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసి అడిగితే ఎస్, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే LG ప్యానల్ కూడా కొన్ని మోడల్స్ అనేది ఫెయిల్యూర్ మోడల్స్ ఉంటుంది. సో అందులో ఇది ఒక మోడల్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి ఆన్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. టోటల్ ప్రజెంట్ అయితే రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీకు క్లియర్గా ఆన్ చేసినప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు పిక్చర్ అనేది జంప్ అయితే ఉండేది. ప్రజెంట్ అయితే ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇలాంటి LLCD టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. మన దగ్గర ఎనీ బ్రాండ్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. పవర్ బోర్డ్ కానివ్వండి, మదర్ బోర్డ్ కానివ్వండి, స్క్రీన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పిక్చర్ జంప్ అవ్వడం, స్క్రీన్ మీద లైన్స్ రావడం కానీ, వర్టికల్ హారిజంటల్ లైన్స్ రావడం కానీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ సొల్యూషన్కి అయితే మన దగ్గర సొల్యూషన్ అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ మీకు ఇక్కడ పిక్చర్ ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఒకసారి మీకు పిక్చర్ కూడా ఆన్ చేసి అయితే చూపిస్తాను. ప్రజెంట్ టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. టోటల్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసి కూడా నేను చూపిస్తాను. ఇలాంటి LLCD టీవీస్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. సో ఓపెన్ చేసే టైంలో, ఫిక్స్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే రిపేరింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ డోర్ అనేది మళ్ళీ ఫిక్స్ చేసుకుంటున్నాము యాజ్ ఇట్ ఈస్గా. సో స్క్రూస్ అనేది ఎవ్రీథింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్క స్క్రూ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రాపర్గా ఫిక్స్ చేసుకునేది ఏ స్క్రూ ఎక్కడ వస్తుంది అనేది ప్రాపర్గా చూసుకున్న తర్వాత ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్క్రూ అనేది చాలా కొన్ని మోడల్స్లో డెప్త్ అనేది ఉంటుంది, కొన్ని మోడల్స్లో డెప్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఫిక్స్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. సో స్క్రూ అనేది ఫిట్టింగ్ చేసే టైంలో స్క్రూ డైరెక్ట్గా వెళ్ళి మన స్క్రీన్కి అయితే టచ్ అయితే స్క్రీన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే టోటల్ వర్కింగ్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ అనేది చేస్తున్నాం. కస్టమర్కి రిపేర్ చేసి ఇవ్వడమే కాదు, టోటల్ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ క్లీనింగ్ అనేది కూడా డస్ట్ మొత్తం టోటల్ క్లీన్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే కస్టమర్కి టోటల్ రిపేరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్ హోమ్లో అయితే మనం డెలివరీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మీకు ఇక్కడ ఆన్ చేసినప్పుడు కూడా కండిషన్ అయితే చూడవచ్చు. పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. యాజ్ ఏ న్యూ టీవీ లెక్క మనం డిజైన్ చేసాం. అది టోటల్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పిక్చర్ క్లారిటీ కూడా మీ ప్లే చేసి అయితే చూపిస్తాను. ఇలాంటి LLCD టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది మనది. ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ స్క్రీన్ మీద మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు పిక్చర్ క్లారిటీ అయితే చూడొచ్చు. పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అయితే మనం తీసుకొచ్చాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్.